హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ సిలిండర్ గురించి తెలుసుకుందామంటే ఏంటో అనుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా మనం మెడిసిన్ యూస్ చేసినప్పుడు ట్యాబ్లెట్స్ పైన, సిరప్స్ పైన మనం చూస్తుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని. ఏ ప్రోడక్ట్, మెడిసిన్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది. అలాగే మనము డైలీ ఇంట్లో యూస్ చేసే గ్యాస్ సిలిండర్ పైన కూడా ఎక్స్పైరీ డేట్ ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్. మనము కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్. మనము దాని గురించి తెలుసుకోకుండా మనము బుక్ చేసుకున్నప్పుడు ఏదో ఒక సిలిండర్ని తీసేసుకున్నామంటే అవి లోపల ఉండే ఏమైనా కూడా ఆ ప్రెషర్ వల్ల ఏమైపోతుందంటే ఎక్స్పైరీ డేట్ వల్ల లోపల ఉండే లీకేజ్ అవ్వటం, ఇలాంటి డేంజరస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము డైలీ ఇంట్లో యూస్ చేసే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తుంటారు, దాన్ని ఎలా మనము చూసి దాన్ని కనుక్కోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, C28 అని ఉంది. 3 డిజిట్ కోడ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. అదే ఫ్రెండ్స్ ఎక్స్పైరీ డేట్ అనేది. దాన్ని ఎలా మనం తెలుసుకోవాలనుకునేది చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఫస్ట్ లెటరు మనకు ఆల్ఫాబెట్స్ ఉంటుంది, ABCD అని ఫోర్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఏ అనేది జనవరి నుంచి మార్చి వరకు మంత్ని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అక్కడ B అనేది కానీ ఉంటే B అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు మెన్షన్ చేస్తుంది. C అనేది జూలై నుంచి సెప్టెంబర్ వరకు మెన్షన్ చేస్తుంది. D అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మంత్ని ఇండికేట్ చేస్తుంది. ఆ ఫస్ట్ ఉండే ఆల్ఫాబెట్స్ A నుంచి D వరకు ఉంటాయి. అవి మంత్ని ఇండికేట్ చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, న్యూమరికల్ డిజిట్స్ ఉన్నాయి, 28, 24, 26 అని ఇలా ఉంటాయి. అవి ఇయర్ని మెన్షన్ చేస్తాయి, అంటే 2028, 2025 అంటే ఇయర్ అనమాట. 2028 వరకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ ఈ మధ్యలో 2028లో ఈ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిలిండర్ని యూస్ చేయకూడదు. మనము ఎప్పుడైనా కూడా ఈ విధంగా గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకొని మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఉండే ఆ 3 డిజిట్స్ని ఒక్కసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళే ఎక్స్పైర్ అయిపోయినట్టు యూస్ చేయరు. బట్ ఏంటంటే మనం కూడా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్లో సేల్స్ చేసేటప్పుడు మనం ఒకసారి చూసుకొని ఇన్ కేస్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన సిలిండర్ని కానీ ఇస్తుంటే మనం దాన్ని రిటర్న్ చేసేయాలి ఫ్రెండ్స్. ఈ విషయంలో కొంచెము మనం దాని గురించి తెలుసుకోవాలి. అంటే జనరల్గా చూస్తుంటారు సిలిండర్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడుంది అని మనము తెలియదు మనకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా C28 అని, B26 అని అలా ఉంటుంది. ఆ ముందు ఉండే ఆల్ఫాబెట్స్ అనేటివి మంత్ ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ ఉండే న్యూమరికల్ డిజిట్స్ అనేటివి ఇయర్ని ఇండికేట్ చేస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.